హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్ఎస్ నాయక్. ఈరోజు టీసీసీ డ్రాయింగ్ హయ్యర్ ఎగ్జామ్లోని పేపర్ 8లో ఇచ్చిన ప్రాబ్లంని 6 స్టెప్లలో డ్రా చేసి చూపిస్తాను. ఇది ఎగ్జామ్ రాసే వారికి మరియు ఆర్ట్ టీచర్లు విద్యార్థులకు బోధించినప్పుడు చాలా ఈజీ పద్ధతిలో మరియు డ్రా చేయనప్పుడు డెమోతో సహా కూడా చూపించడం జరిగింది. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్లు పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. టీసీసీ డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ పేపర్ 8 టైం వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. 20 మార్కులు వస్తే దీంట్లో పాస్ అవుతారు. జ్ఞాపక చిహ్న మెట్లు ఆకృతిని పర్స్పెక్టివ్ దృష్టి కోణము కనిపించు చిత్రీకరణను ప్లాన్ ఎత్తును సమకూర్చగా గీసి చూపుము. అది పిక్చర్ ప్లాన్కు 60 డిగ్రీలు 30 డిగ్రీలు ఏటవాలుగా ఉన్నది. పిక్చర్ ప్లాన్ నుండి చూపబడు కేంద్రము స్టేషన్ పాయింట్ 20 మీటర్ల దూరంలో ఉన్నది. కంటి చూపు ఎత్తు 12 మీటర్లు. అన్ని నిర్మాణపు గీతలు స్పష్టంగా కనిపించాలి అని ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇది ప్లాన్ అన్నమాట. ఇది పిక్చర్ ప్లాన్ లైను. ఇది స్టేషన్ పాయింట్కు కిందికి వెళ్తున్న ప్లాన్ నుంచి స్టేషన్ పాయింట్కి వెళ్తున్న లైను. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎలివేషను, ఇది ప్లాన్. ఇక్కడ మీరు 1 మీటర్ ఈజ్ ఈక్వల్డ్ 1 సెంటీమీటర్ అనుకొని మీరు వేయవలసి ఉంటుంది. స్టెప్ 1 ని మొదలు పెడదాం. ఇప్పుడు ఈ విధంగా ఒక స్కేల్ మందము ఇలా పెట్టేసి ఒక లైన్ ని ఈ విధంగా మీరు వేసుకోండి. ఫస్ట్ ఇది స్టేషన్ పాయింట్ లైన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్తో 1 సెంటీమీటర్ని ఇట్లా గుర్తించేసి ఇక్కడ కూడా ఇట్లా గుర్తించేసి ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోండి. ఇది గ్రౌండ్ లైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ ప్లాన్ లైన్ నుంచి ఇక్కడ నుంచి పిక్చర్ ప్లాన్ ఉంటుంది. ఇక్కడ ఇదేమో స్టేషన్ పాయింట్ లైన్కు ఎన్ని మీటర్లు అంటే 20 మీటర్ల దూరంలో మీరు పాయింట్ ఇట్లా పెట్టుకొని ఇరవై మీటర్ల దూరంలో మీరు ఒక లైన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది పిక్చర్ ప్లాన్ లైను, ఇది స్టేషన్ పాయింట్ లైను, ఇది గ్రౌండ్ లైను. ఈ గ్రౌండ్ లైన్ నుంచి మళ్ళీ ఏం చేయాలంటే 12 మీటర్స్లో మళ్ళీ మీరు ఏం చేయాలంటే 12 మీటర్స్లో ఈ విధంగా పాయింట్ గుర్తించి ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోండి. ఇది హై లెవెల్ లైన్ అంటారు, లేకుంటే హారిజన్ లైన్ కూడా అంటారు దీన్నే. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి 20 సెంటీమీటర్లు వేశారు. హై లెవెల్ లైన్ నుంచి ఇక్కడ గ్రౌండ్ లైన్కు 12 సెంటీమీటర్స్. ఇది 20 సెంటీమీటర్స్. ఈ విధంగా మీరు ఫస్ట్ స్టెప్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్ట్ టీచర్లు అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ విద్యార్థులు ఇంతవరకు వేశారా వేయలేదా అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇండెక్స్ కూడా రాయాల్సి ఉంది. సెకండ్ స్టెప్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లాన్ని వేసుకోవాలి. మనకి ఎగ్జామ్లో ఈ విధంగా ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 60 డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడ 30 డిగ్రీస్ ఇచ్చాడు. కాబట్టి మనం 60 డిగ్రీస్ ఇక్కడ ఎక్కువ డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ సైడ్ మన సెంటర్లో కాకుండా ఈ సైడ్ రైట్ సైడ్కు మనం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రొట్రాక్టర్ని పెట్టేసి ఇక్కడ మనము 60 డిగ్రీస్గా ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ వచ్చేసి 30 డిగ్రీస్ మనం గుర్తించేసేయాలి. గుర్తించిన తర్వాత సెట్ స్క్వేర్ తీసుకొని ఈ విధంగా లైన్ వేసుకోవాలి, రేఖను వేసుకోవాలి. ఈ రేఖ వచ్చేసి ఎంత ఉందంటే 6 మీటర్స్ ఉంది కాబట్టి 6 సెంటీమీటర్ తీసుకోవాలి మనము. 6 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇటు వచ్చేసి 8 సెంటీమీటర్స్లో వేసుకోవాలి. ఈ విధంగా సెట్ స్క్వేర్ని మనము పెట్టేసి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్లో మనం తీసుకోవాలి.
ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఈ విధంగా పెట్టి మనం చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లోపల ఏమన్నారంటే ఒక్కొక్క మెట్టుకు వచ్చేసి 1.5 మీటర్లు అంటే 1.5 సెంటీమీటర్ లెక్కన మనం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని కూడా ఈ విధంగా గుర్తించేసేయండి. 1.5 లెక్కనే 1.5 ఈ విధంగా మీరు గుర్తించేసేయండి. ఈ విధంగా గుర్తించేసి మీరు ఈ సైడ్ కూడా గుర్తించేసి ఇట్లా లైన్స్ వేసేసేయాలి. ఇంతవరకు మీ యొక్క విద్యార్థులు వేశారా వేయలేదనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ప్లాన్ కాబట్టి ఈ విధంగా వస్తుంది ప్లాను. ఇది పైనుంచి అన్నమాట, టాప్ నుంచి చూస్తున్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇది ఫస్ట్ మెట్, ఇది సెకండ్ మెట్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ మెట్ అనమాట. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంది. చూసుకోండి ఒకసారి. మీ యొక్క విద్యార్థులు ఈ సెకండ్ స్టెప్ వరకు పూర్తి చేశారా చేయలేదని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆర్ట్ టీచర్లు అయి ఉన్నట్లయితే సెకండ్ స్టెప్లో వేయవలసిన మరొక విషయం ఏమిటంటే ఈ మెట్లను ఏబిసిడీలుగా గుర్తిస్తాము. ఫస్ట్ మెట్టును ABCDEFGH, ఇక్కడ వచ్చి పైన వచ్చేసి IJ ఈ విధంగా రాసుకోవాలి మనము. ఫస్ట్ మెట్ వచ్చేసి AB, సెకండ్ది CDEFGH IJ ఈ విధంగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. మనము నిలువు లైన్లు ఇక్కడ నుంచి ఈ విధంగా వేసినప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా మనము గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము థర్డ్ స్టెప్ని వేయబోతున్నాము. సెకండ్ స్టెప్లో ప్లాన్ వేసేసాము. పైనుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందో ఈ విధంగా ఉంటుంది అనుకున్నాం కదా, ఆ ప్లాన్ వేసేసాము. పైనుంచి ఈ ప్లాన్ మొత్తం పూర్తి చేసేసాము. ఇప్పుడు ఎలివేషన్ వేయాలి. ఎలివేషన్ అంటే ఈ సైడ్ ముందు భాగం అనమాట. ఈ మెట్ల యొక్క ముందు భాగం నుంచి మనం వేయాల్సింది. ఈ ముందు భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా వేయాలి. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా వేయాల్సి ఉంది. ఎగ్జామ్లో ఏమని ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్ ఇక్కడ అని చెప్పాడు. 6 సెంటీమీటర్స్ కు నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇటు వచ్చేసి 8 గుర్తిస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క మెట్టు వచ్చేసి 1.5 సెంటీమీటర్లుగా నేను గుర్తిస్తున్నాను. ఎగ్జామ్లో 1.5 m అని ఇచ్చారు. ఎలివేషన్ అంటే ఈ ముందు భాగం అనమాట. దీనికి కూడా మనం ఏం చేయాలంటే ABCDEFGH ఈ విధంగా గుర్తించాల్సి ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ గుర్తించాము, దానిలాగానే ఇక్కడ కూడా గుర్తించాలి. మీ యొక్క విద్యార్థులు ఈ ఎలివేషన్ని ఇంతవరకు పూర్తిగా వేశారా వేయలేదా అని మీరు చూసుకోగలరు. మీరు ఆర్ట్ టీచర్లు అయి ఉన్నట్లయితే. దీంతో మనకు థర్డ్ స్టెప్ పూర్తయిపోయింది. ఇప్పుడు మనము స్టెప్ 4ను వేస్తున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే పీవీఆర్ లైన్ను ఈ ప్లాన్ నుంచి ఈ విధంగా స్టేషన్ పాయింట్కు పొడిగించాలా. పొడిగించినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడుతుంది. ఈ పాయింట్కు మనము జీరోగా గుర్తించాలన్నమాట. ఇది స్టేషన్ పాయింట్. దీన్ని మనము 0గా గుర్తిస్తున్నాము. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మళ్ళీ పీవీఆర్ లైన్కు ఇక్కడ O అనే బిందువు మీద ప్రొట్రాక్టర్ని పెట్టేసి మనము 90 డిగ్రీస్లో ఇలా పెట్టేసి ఇక్కడ 60 డిగ్రీస్ పెట్టుకోవాలి. ఈ సైడు మనము 30 డిగ్రీస్గా గుర్తించేసి స్టేషన్ పాయింట్ నుంచి పిక్చర్ ప్లాన్కు లైన్కు ఈ విధంగా టచ్ అయ్యే విధంగా కలపాలి.
దీన్ని మనం ఏమంటే PP1 గా గుర్తించాల్సి ఉంది. ఇక్కడ స్టేషన్ పాయింట్ నుంచి ఈ విధంగా మనము పిక్చర్ ప్లాన్ లైన్ ఇట్లా కలిపేసేయాలి. దీనికి PP2 గా గుర్తించాలి. ఈ విధంగా 90 degrees తో లైన్ పెంచండి కిందికి. ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. దీన్ని VP1 గా మనము రాయవలసి ఉంది. ఇక్కడ కూడా పెంచండి. దీన్ని VP2 గా గుర్తించవలసి ఉంది. ఈ విధంగా ఒక లైన్ ని ఈ విధంగా వేయండి. గ్రౌండ్ లైన్ మీద ఇక్కడ టచ్ అయింది కదా, PVR లైన్ కి ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి VP2 కు ఒక లైన్ వేయండి. VP1 కూడా ఒక లైన్ ఇట్లా ఈ విధంగా వేయవలసి ఉంది. ఇక్కడ PVR అని రాయండి ఈ నిలువు స్ట్రేట్ లైన్ కు. ఈ విధంగా దీంతో మనకు స్టెప్ 4 పూర్తయిపోయినట్లు లెక్క. కాబట్టి మీ యొక్క విద్యార్థులు ఇంతవరకు పూర్తి చేశారా లేదా అనే డ్రాయింగ్స్ ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము స్టెప్ 5 ని వేస్తున్నాము. స్టెప్ 5 ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అంచుల నుంచి ఇక్కడ జీరోకు చూచు విధంగా ఈ జీరోకు చూస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి ఆ లైన్ వచ్చేసి ఈ పిక్చర్ ప్లాన్ లైన్ కు మాత్రమే టచ్ అయ్యే విధంగా అంతవరకే వేయాలి. ఇక్కడ జీరోకు టచ్ అవుతుండాలి. ఈ విధంగా అన్నిటినీ ఆ విధంగానే వేయాల్సి ఉంది. చూడండి, ఇక్కడ వరకే వేయాలి. మళ్ళీ ఇక్కడ ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగానే ఇక్కడ వరకు వేయాలి. మళ్ళీ ఇక్కడ జస్ట్ ఈ విధంగా వేయాల్సి ఉంది. అన్నిటినీ ఈ విధంగానే వేయాల్సి ఉంది. జీరోకు చూస్తూ ఉన్నట్టుగా మనం స్కేల్ జీరోకు చూస్తున్నట్టుగా పెట్టుకొని వేయాల్సి ఉంది. ఇక్కడ వరకు వేయండి. ఈ విధంగా సెట్ స్క్వేర్ పెట్టేసి ఈ PVR లైన్ కు కరెక్ట్ గా ఈ విధంగా ఉందా లేదా 90 degrees లో చూసుకొని మిగతా లైన్లు అన్నిటినీ ఈ VP1 VP2 లైన్ ఉంది కదా, VP1 VP2 లైన్ వరకు టచ్ అయ్యే విధంగా మీరు ఈ విధంగా వేసుకోవాల్సి ఉంది. ఈ విధంగా వేసుకోవాలి. 90 degrees తో ఈ విధంగా మీరు ఈ రేఖను పొడిగించవలసి ఉంది. ఈ విధంగా పొడిగించుకోవాలన్నమాట. ఇవి మెట్ల యొక్క నిలువు లైన్లు అవుతాయి అన్నట్టు. దీనితో మనకు స్టెప్ 5 పూర్తయినట్లు లెక్క. మీ యొక్క ఆర్ట్ విద్యార్థులు ఇప్పటి వరకు ఈ స్టెప్ 5th వరకు వేశారా వేయలేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము 6th స్టెప్ ను ఎలా వేయాలో నేర్చుకుందాము. 6th స్టెప్ వచ్చేసి చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఎలివేషన్ నుంచి మనము ఈ ఫ్రంట్ ఎలివేషన్ అంటే ముందు భాగం కాబట్టి దీన్ని ఇలా పెంచుకుంటూ పోతాం అన్నమాట. ఇది ఏను ఇలా పెంచుకుంటూ పోతే ఇక్కడ PVR లైన్ కు టచ్ అవుతుంది. పైనుంచి ఏ అనే లైన్ కూడా ఇక్కడ వచ్చి టచ్ అవుతుంది. అది మనం చూడాలి. నేను ఇప్పుడు వేస్తున్నప్పుడు మీరే చూస్తారు. ఈ విధంగా పెంచాలి మనం. ఏని ఇలా పెంచుకుంటూ ఎలివేషన్ నుంచి ఇలా పెంచుకుంటూ పోవాలి. ఇలా పెంచుకుంటూ ఇలా PVR లైన్ కు పెంచుకుంటూ వచ్చాము. ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ ఏ ఉందిగా, ఈ ఏ లైన్ కూడా ఇక్కడ టచ్ అయింది కాబట్టి మనం దీనికి ఏం చేయాలి, VP1 కు పెంచాలి. ఇక్కడ నుంచి VP1 కు పెంచాలి. ఈ సైడ్ కూడా VP2 కు పెంచాల్సి ఉంది. VP2 కు పెంచినప్పుడు ఇప్పుడు ఇక్కడ టచ్ అయింది కదా, మనం దీనికి ఏ అని రాసుకోవాలి. ఇది ఏను ఇలా పెంచుకుంటూ పోయినప్పుడు ఇక్కడ B అని ఉందిగా, పైనుంచి ఆ నిలువు లైన్ B ఉందిగా, ఇక్కడ వచ్చి టచ్ అయింది కాబట్టి దీన్ని మనము B అని రాసుకోవాలి. ఈ లైన్ ని మనం ఏం చేయాలి, ఈ టచ్ అయిన ఈ పాయింట్ నుంచి మనం VP1 కు కలపాలి. ఈ విధంగా కలపాలి.
దీన్ని మనం వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఇక్కడ చూడండి ఏ బి ఈ విధంగా వచ్చేసింది. మెట్టు యొక్క పై భాగం అనమాట, మొదటి మెట్టు యొక్క పై భాగం ఇది ఈ విధంగా వచ్చేసింది. కింది భాగానికి ఆల్రెడీ మనము VP2 అని ఇక్కడ VP1 అని లైన్ ఆల్రెడీ ఉందన్నమాట, కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. ఎలివేషన్ నుండి సి అనే రెండో మెట్టుని ఈ విధంగా పొడిగించుకుంటూ వెళ్ళాలి. PVR లైన్కు ఇట్లా టచ్ అవుతూ ఇక్కడ సి అనే లైన్కు టచ్ అయ్యే విధంగా పొడిగించాలి. పైనుంచి నిలువు లైన్ ఉంది కదా, సి అనే నిలువు లైన్ ఉంది కదా, ఆ సి అనే నిలువు లైన్కు టచ్ అయ్యే విధంగా పొడిగించాల్సి ఉంది. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఈ బిందువు నుంచి VP1 కు మనము కలపాల. ఇది సి. ఈ సి నుంచి మళ్ళీ ఏం చేయాలంటే ఇది VP2 కు కలపాలి. ఈ విధంగా కలిపినప్పుడు ఇది సి, ఇది డి. ఈ డి అనే లైన్ ను కూడా కింద కలపాలి. పైనుంచి వచ్చిన ఈ డి అనే లైన్ కు, నిలువు లైన్ కు ఇక్కడ టచ్ అయింది. ఈ టచ్ అయిన లైన్ నుంచి మళ్ళీ మనం VP1 కు ఈ విధంగా పొడిగించాలి. దీన్ని డి అని రాసుకోవాలి. మీరు స్కేల్ ఇలా పెట్టేసి డైరెక్ట్ ఇట్లా వేసేవద్దు. ఇక్కడ 1.5 గా మనం గుర్తించాం కాబట్టి వీటి కూడా 1.5, 1.5, 1.5 ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఆ విధంగా మీరు డైరెక్ట్ గా ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మూడవ మెట్టుని మనం వేస్తున్నాము. ఒకటో మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టును ఇట్లా వేస్తున్నాము. ఈ అనేది ఇది మూడో మెట్టు. ఇది ఈ మూడో మెట్టుని ఈ అనే లైన్ కు టచ్ అయ్యే విధంగా, టచ్ అయ్యేంత వరకు మనం పెంచాల్సి ఉందన్నమాట. ఈ అనే లైన్ ఎక్కడుంది? ఈ అనే లైన్ ఇది ఉంది కదా, ఈ నిలువు లైన్ కు మనం టచ్ అవ్వాలి. ఈ అనే లైన్ కు టచ్ అయ్యే విధంగా పొడిగించాలి. మనము ఎందుకు ఇట్లా మనము ఏబిసిలను ఎందుకు పెట్టుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికే. ఈ అనే లైన్ ఈ విధంగా, ఈ అనే లైన్ వచ్చే విధంగా మనం పెట్టుకొని ఇది ఈ అనే లైను. ఈ అనే లైన్ మళ్ళీ ఇక్కడ ఎఫ్ అనే లైన్, ఈ ఎఫ్ అనేది ఒక లైన్ కాబట్టి ఇక్కడ టచ్ అయింది. ఈ అనే లైన్ ఇట్లా పోతుంది, ఎఫ్ అనే లైన్ అక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి VP1 కు మనము ఒక రేఖను ఇట్లా వేసుకోవాలి. నాలుగవ మెట్టుని ఇప్పుడు ఎలివేషన్ నుంచి ఈ విధంగా పెంచుకుంటూ పోదాము. నాలుగో మెట్టు పై భాగం అన్నమాట. ఇది ఎలివేషన్ నుంచి ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇది జీ. ఇక్కడ అక్షరం ఏముంది? జీ అని ఉంది కాబట్టి జీ అనే అక్షరానికి ఇక్కడ టచ్ అవ్వాలి. జీ అనే అక్షరానికి ఇక్కడ టచ్ అవ్వాలి. ఇది జీ అనే అక్షరం. ఇక్కడ జీ అనే అక్షరానికి జీ అనే నిలువు లైన్కు టచ్ అయ్యే విధంగా మనం వేయాలి. ఈ విధంగా VP1 కు కలపాలి, VP2 కు ఇటు కలపాలి. ఈ విధంగా మనము జీ అనే లైన్ ను VP2 కు కలుపుతున్నప్పుడు హెచ్ కు ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలి. హెచ్ అనే నిలువు లైన్ కు ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలి. ఇక ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే VP1 కు కలపాలి. దీన్ని VP1 కు కలపాలి. జీ నుంచి VP2 కు ఒక లైన్ ఇలా పోయింది కదా, ఈ లైన్ పోయినప్పుడు ఇది ఎక్కడ టచ్ అయింది? ఈ ఐ అనే లైన్ కు, ఇక్కడ నిలువు లైన్ కు టచ్ అయింది. ఐ అనే నిలువు లైన్ కి టచ్ అయింది. దీన్ని VP2 కు మనము కలపాలి. ఇది ఐ అనే నిలువు లైన్ మనం ఈ విధంగా కలుపుతున్నాము. కలిపినప్పుడు ఈ జే అనే నిలువు లైన్ ఉంది కదా, నిలువు లైన్కి ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది. ఇది మెట్టు యొక్క పై భాగం అన్నమాట.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అన్ని హైలైట్ చేయాలి అన్నిటినీ. ఇప్పుడు మెట్టు యొక్క పై భాగాన్ని మాత్రమే మనం ఇంతవరకు వేయడం జరిగింది. ఈ లైన్ను వేసాము, ఈ లైన్ వేసాము, ఈ లైన్ వేసేసాము, ఈ లైన్ వేసేసాము, ఈ లైన్ వేసేసాము, ఈ లైను మెట్టు యొక్క పై భాగాలను మాత్రమే వేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనము వేయవలసిన లైన్ ఏంటంటే ఈ లైన్ రావాలి, ఈ లైన్లు రావాలి. ప్రతి మెట్టు యొక్క కింది భాగము లైను మనం వేయాల్సి ఉందన్నమాట. ఇప్పుడు ఎలా వేయాలంటే ఇప్పుడు ఈ సి అనే మెట్టు కింది భాగంలో ఇక్కడ టచ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఒక లైన్ వేసేయాలి ఇట్లా VP2కు. VP2కు ఈ విధంగా వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కింద ఇంకో లైన్ ఉంది, ఆ లైన్ను ఈ విధంగా ఇట్లా కలపాలి VP2కు. జీ కింద ఇంకో లైన్ ఉంది చూడండి, ఆ టచ్ అయిన లైను, ఆ లైన్ నుంచి ఇట్లా కలపాలి. ఈ విధంగా కలిపేశాము. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ టచ్ అయిందో చూసి వాటిని మనము పాయింట్స్ పెట్టాలి. ఈ విధంగా మెట్టు యొక్క కింది భాగాన్ని మనం ఈ విధంగా వేసేసాము, ప్రతి మెట్టు యొక్క కింది భాగాన్ని. అయితే ఈ మెట్టును మాత్రమే మనము హైలైట్ చేయాలన్నమాట. ఒక 2B పెన్సిల్ తీసుకొని ఈ మెట్టును మాత్రమే మెట్లను హైలైట్ చేయాలి. మెట్టు పై భాగము, ఈ మెట్టు పై భాగము, ఈ కింది భాగము, మెట్టు పై భాగము, మెట్టు కింది భాగము, మెట్టు పై భాగము, మెట్టు కింది భాగము, ఈ విధంగా లైన్స్లను ఇట్లా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు మీ యొక్క విద్యార్థులు వేశారా వేయలేదా ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు. మెట్టు ఇది అన్నమాట మనం రాబట్టింది. ఇప్పుడు ఎలివేషను, ప్లాను నుంచి ఆ కొలతల నుంచి మనము దీన్ని మనం రాబట్టాము. ఇప్పుడు మీరు ఆర్ట్ టీచర్ అయినట్లయితే మెట్ల మోడల్స్ని ఎలా కొలతలేసి కట్ చేయాలో కొన్ని ఇమేజెస్ని పెట్టినాను. ఈ విధంగానే మీరు కొంచెం మందమైన క్రాఫ్ట్ కలర్ పేపర్స్ని తీసుకొని మోడల్స్ని తయారు చేసి చూపించగలరు. క్రాఫ్ట్ పేపర్స్ దొరకనిచో డ్రాయింగ్ షీట్ని కట్ చేసి మోడల్స్ని తయారు చేసుకోండి. నా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.